హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ ఈసెట్ రిలేటెడ్గా అన్ని అప్డేట్స్ మన ఛానల్ నుంచి వస్తాయి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. అండ్ అలానే ఇంకొకటి ఏంటి అంటే పక్కగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియో క్రిస్టల్ క్లియర్గా నీట్గా మీకు అర్థమయ్యేటట్టుగా ఏపీ ఈసెట్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి ఫర్ 2025 అని చెప్తాను. ఓకే, ఇది యూజర్ గైడ్, యూజర్ మాన్యువల్. సో ఇప్పుడు ఏపీ ఈసెట్ 2024 ఉన్నా ఏంటిది ఏపీ ఈసెట్ 2024 అని అవసరం లేదు, సేమ్ ప్రాసెస్ ఫర్ 25 ఆల్సో. సో యూజర్ గైడ్తోని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నీట్గా వినండి, ప్రతి పాయింట్ కూడా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీ తెలుసుకోండి. ఓసీ కేటగిరీ స్టూడెంట్స్కి 600, బీసీ కేటగిరీ స్టూడెంట్స్కి 550, ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్కి 500 రూపీస్ ఏపీ ఈసెట్ అప్లికేషన్ ఫామ్ ఫీ. ఓకే, ఫిల్ చేసేదానికన్నా ముందు మీ దగ్గర ఏముండాలి? ఫీ పేమెంట్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి ఏముండాలంటే సింపుల్గా చెప్తున్నా చూడండి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ ఉండాలి, అంటే డిప్లొమా హాల్ టికెట్ నెంబర్, అంటే దట్ మీన్స్ యువర్ పిన్ నెంబర్. అండ్ తర్వాత ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఉండాలి. అండ్ తర్వాత నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ మీ దగ్గర ఉండాలి, అది మీకు తెలుసు. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆఫ్ ది పేరెంట్స్. ఓకే, స్టడీ డీటెయిల్స్ ఉండాలి ఫ్రమ్ 6th. ఓకే, 6th నుండి డిప్లొమా వరకు ఉండాలి మీ దగ్గర. అండ్ కేటగిరీ అంటే లైక్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉండాలి. అండ్ స్పెషల్ కేటగిరీ నెంబర్స్ అంటే లైక్ ఎన్సీసీ, పిహెచ్, స్పోర్ట్స్, క్యాప్ అలాంటివి ఉంటాయి కదా, వాటి రిలేటెడ్గా ఏమైనా మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటే వాటి నెంబర్స్తో రెడీగా ఉండండి. అండ్ ఆధార్ కార్డ్ మ్యాండేటరీ, ఆధార్ కార్డ్ నెంబర్ ఉండాలి, పక్కా ఉండాలి. ఓకే, సో ఇది చూసుకోండి. తర్వాత రేషన్ కార్డ్ నెంబర్, దట్ ఈస్ రైస్ కార్డ్, సో ఆ నెంబర్ ఉండాలి. ఇంకా ఫోటోగ్రాఫ్, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదా, అది ఖచ్చితంగా కంప్రెస్డ్ ఫైల్, అంటే ఎలా అంటే less than 50 KB. నేను మీకు అది చెప్తాను, ఎలా చేయాలని చెప్తాను, అది వచ్చినప్పుడు అది చూసుకోండి. ఇవన్నీ రెడీగా వండుకొని మీరు ఫీ పేమెంట్కి రెడీగా ఉండండి. ఓకే, సో ఇప్పుడు నేను ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, పేమెంట్కి వెళ్ళేటప్పుడు ఆ లింక్ ద్వారా వెళ్ళండి. ఇప్పుడు నేను చేస్తున్న టైంకి ఇంకా పేమెంట్ స్టార్ట్ కాలేదు, బట్ తర్వాత స్టార్ట్ అయిపోతుంది. సో లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లోనే, చూసుకొని నీట్గా చేయండి. ఫర్ అప్లికేషన్ ఫిల్లింగ్ ఫామ్ డేట్స్ వచ్చేసినప్పటికీ మనకి March 12th 2025 టు April 7th 2025 వితౌట్ ఎనీ లేట్ ఫీ మీరు పే చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 25 days టైం ఉంది, నెమ్మదిగా నిదానంగా చేయండి. ఎవరి దగ్గరైనా ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్లు కానీ లేకపోతే వెళ్ళి చేయించుకొని వచ్చి 10 రోజుల్లో వచ్చేస్తాయి. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి, నో నీడ్ టు వరీ అట్ ఆల్, చాలా టైం ఉంది కాబట్టి. ఓకే, దట్స్ ఇట్, అది నేను చెప్పాలనుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు టోటల్గా 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఫీ పేమెంట్ చేయడం, సెకండ్ స్టెప్ ఇగోండి చూడండి, స్టెప్ 1 ఫీ పేమెంట్ చేయడం, స్టెప్ 2 పేమెంట్ అయింది, సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందని చెక్ చేసుకోవడం, స్టెప్ 3 అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం, స్టెప్ 4 వచ్చి అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకోవడం. ఇవి స్టెప్స్. స్టెప్ 1 ఫస్ట్ నేను చెప్తాను ఫీ పేమెంట్ ఎలా చేయాలి ఏంటి అనేది. ఇదిగోండి ఆల్రెడీ ఇచ్చేసారు ఇక్కడ ఎంత అమౌంట్ ఏంటి అని. సో మీరు చూస్తే లైక్ సి హియర్, ఆ ఫీ పేమెంట్ మీద క్లిక్ చేస్తే, స్టెప్ 1 మీద క్లిక్ చేస్తే మీకు ఇది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అక్కడ పైన డైలాగ్ బాక్స్ ఒకటి ఉంటుంది, ఐ హ్యావ్ కేర్ఫుల్లీ రీడ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అని చెప్పి, అది క్లిక్ చేయండి. ఆ తర్వాత డిప్లొమా ఆర్ బీఎస్సీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ అలానే నెక్స్ట్ క్యాండిడేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎవరిదని అడుగుతారు, సెల్ఫా, ఫాదరా, మదరా, రిలేటివా, మీదే ఇచ్చుకోండి కాబట్టి సెల్ఫ్ అని ఇచ్చుకోండి. అండ్ మొబైల్ నెంబర్ విషయంలో చాలా జాగ్రత్త అండి, మళ్ళీ చెప్తున్నాను. ఏదైతే మొబైల్ నెంబర్ మీరు ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్ త్రూఅవుట్ యువర్ ఈసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయ్యేంత వరకు కూడా మీ దగ్గర ఉండాలి, ఎగ్జిస్టింగ్లో ఉండాలి. దానికి రీఛార్జ్లు చేయండి, ఇన్వాలిడ్ చేసుకోకండి, ఫోన్ పోగొట్టుకోకండి, అలాంటి నెంబరే ఇవ్వండి. ఎందుకంటే కౌన్సిలింగ్ టైంలోని మీరు ఓటీపీస్ వస్తాయి ఫర్ యువర్ వెబ్ ఆప్షన్స్. ఓటీపీ రాలేదంటే మీకు చాలా కష్టమైపోతుంది, మళ్ళీ సెంటర్స్కి వెళ్ళి చేయించుకోవాలి. అదంతా వద్దు, వ్యాలిడ్ నెంబరు, యాక్టివ్లో ఉన్న నెంబర్ ఇచ్చుకోండి, అన్నీ కూడా ఫర్దర్గా దానికే వస్తాయి. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఆల్టర్నేటివ్ నెంబర్ ఉంటే ఇవ్వండి, మ్యాండేటరీ ఏం కాదు, అది ఇస్తే చాలా మంచిదే. అండ్ ఈమెయిల్ ఐడి అండ్ కేటగిరీ, అంటే మీ క్యాస్ట్ కేటగిరీ ఏదైతే అది ఇవ్వండి, ఇక్కడ అడుగుతుంది కదా, దట్స్ ఇట్. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ పేమెంట్. ఈ పేమెంట్ అనేది మీకు నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు, డెబిట్ కార్డ్ ద్వారా చేయొచ్చు, క్రెడిట్ కార్డ్ ద్వారా చేయొచ్చు. ఏదైతే అది క్లిక్ చేసి మీ రిలేటెడ్గా మీరు క్యాస్ట్ బట్టి మారిపోద్ది. ఇక్కడ బీసీఏ అని సెలెక్ట్ చేశారు కాబట్టి 550, అదే ఓసీ సెలెక్ట్ చేస్తే 600 మీ ఫీ పేమెంట్ అనేది చేయాలి. పే అని క్లిక్ చేయండి. పే చేసిన తర్వాత మీకు రీడైరెక్ట్ చేసి మీ కార్డ్ డీటెయిల్స్ అయితే కార్డ్ డీటెయిల్ నెట్ బ్యాంకింగ్ అఫీషియల్ సైట్స్లోకి తీసుకెళ్తుంది. పే నౌ అని చేసి పేమెంట్ చేయండి. పేమెంట్ చేసిన తర్వాత ఒక ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పాలి, అదేంటి అంటే పేమెంట్ అయిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే, మీరు పేమెంట్ అయ్యిందా లేదా
సక్సెస్ అయిందా లేదా అనేది స్టెప్ 2 అఫీషియల్ వెబ్సైట్‌లోనే స్టెప్ 2 పేమెంట్ స్టేటస్, నో యువర్ పేమెంట్ స్టేటస్ అని కనిపిస్తది. అది క్లిక్ చేస్తే మీకు తెలుస్తుంది. అది ఎలా చూడాలో నేను చెప్తాను. బట్ ఒకవేళ గనక పేమెంట్ మీ దగ్గర డెబిట్ అయిపోయి, ఓకే, మీ దగ్గర నుంచి అమౌంట్ కట్ అయిపోయి ఇక్కడ మాత్రం ఫెయిల్ అని చూపించింది అంటే యూ నీడ్ టు డూ అగైన్ అని అర్థం. ఎందుకంటే సమ్ ఇష్యూస్ వల్ల మీరు పేజ్ని రీఫ్రెష్ చేయడం వల్ల పేమెంట్ చేస్తున్నప్పుడు అది అవ్వట్లేదని చెప్పి పేమెంట్ కట్ అయిపోతుంది, కానీ అదేమో సక్సెస్ చూపించదు. అండ్ హై సర్వర్స్ ఉన్నప్పుడు, లైక్ అంటే సర్వర్ బిజీగా ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు చేయొద్దు. నైట్ టైమ్స్ చేసుకోవడం మంచిది. ఓకే, సో అలా ఉన్నప్పుడు చేస్తే కట్ అయిపోతుంది. ఈ సెట్ అప్లికేషన్ చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి, డబ్బులు కూడా పోయే ఛాన్స్ ఉంటాయి. ఓకే, అందుకే నీట్గా ఫ్రీగా ఉన్నప్పుడు చెయ్యండి సైట్స్. ఓకే, అదే నేను చెప్పాలనుకుంటుంది. మళ్ళీ పే చేయాలి. ఆ ఒకవేళ పోయిన అమౌంట్ ఏదైతే ఉందో అది క్లియర్గా మెన్షన్ చేశారు, 7 to 10 వర్కింగ్ డేస్లో మీ అకౌంట్లో మళ్ళీ పడుతుంది అని చెప్పి. ఓకే, దట్స్ ఇట్. ఇప్పుడు చెప్తాను నెక్స్ట్ ప్రాసెస్. ఇదిగోండి, పేమెంట్స్ అయిన తర్వాత పేమెంట్ స్టేటస్ చెక్ చేయడానికి అఫీషియల్ వెబ్సైట్లోనే నో యువర్ పేమెంట్ స్టేటస్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఏం చూపిస్తుందంటే ఇదిగోండి, డిప్లొమా బీఎస్సీ హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. రెండు కూడా ఎంటర్ చేసి చెక్ పేమెంట్ స్టేటస్ అని చూసుకోండి. పేమెంట్ స్టేటస్ ఒకవేళ కానీ కంప్లీట్ అయితే ఇదిగోండి ఇలా వస్తుంది, పేమెంట్ రెఫరెన్స్ ఐడి అండ్ స్టేటస్ సక్సెస్ అని వస్తుంది. ఓకే, అర్థమవుతుందా? ఖచ్చితంగా ఈ ఏదైతే పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఉందో అది మీ మొబైల్ నెంబర్కి ఆల్రెడీ వచ్చి ఉంటుంది. అది క్లిక్ చేసి ఉంచుకోండి. పేమెంట్ రెఫరెన్స్ ఐడీలో స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ప్రతిదీ ఏమైనా మీకు మెసేజ్ వస్తున్నాయంటే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. రెఫరెన్స్ ఐడి ఇంపార్టెంట్ తర్వాతకి, కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఓకే, దట్స్ ఇట్. ఇప్పుడు పేమెంట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే స్టెప్ 3, అది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం ఓన్లీ ఆఫ్టర్ ఫీ పేమెంట్ అయిన తర్వాత స్టెప్ 3 అది క్లిక్ చేయండి. ఓకే, అది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పేమెంట్ రెఫరెన్స్ ఐడి అడుగుతుంది. చెప్పాను కదా, మళ్ళీ పేమెంట్ రెఫరెన్స్ ఐడి అందుకే ఇంపార్టెంట్. పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఎంటర్ చేయండి, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని ఉంది, అది క్లిక్ చేయండి. మొబైల్ నెంబర్ ఏమి ఇస్తారు? ఏది పడితే అది ఎవరు ఏదైతే ఫీ పేమెంట్కి ఉపయోగించారో అదే మొబైల్ నెంబర్ ఇవ్వాలి, అప్పుడే తీసుకుంటుంది, లేకపోతే తీసుకోవద్దు. ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది ఇలా. సో అందులో మీరు క్యాండిడేట్ డీటెయిల్స్, మీ నేమ్ నీట్గా ఇవ్వండి, ఎంటర్ చేయండి. నేమ్ ఎలా అయితే ఎస్ఎస్సి ఉంటుంది కదా మార్క్స్ లిస్ట్లో, అలానే ఇవ్వండి. ఎస్ఎస్సి అయితే ఎస్ఎస్సి, ఐసిఎస్సి, సిబిఎస్సి మీరు ఏం చదివితే దాని రిలేటెడ్గా. ఫాదర్స్ నేము, మదర్స్ నేము ఇవన్నీ మ్యాండేటరీ, రెడ్ కలర్ మారుతూ ఉంటాయి, స్టార్ సింబల్ కదా. సో అండ్ డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఆధార్ కార్డ్ నెంబరు, రేషన్ కార్డ్ నెంబరు. ఓకే, ఈ ఎంటర్ చేసిన తర్వాత యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్స్ అని అడుగుతుంది. మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ ఎంటర్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అని ఉంది కదా, అక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఓకే, యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్, ఓకే, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మీకు ఏం చూపిస్తుందంటే మీ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఏవైతే ఇన్కమ్ ఉందో మీ పేరెంట్స్ది వాటి యొక్క డీటెయిల్స్ వచ్చేస్తాయి. అవి రైట్ ఉంటాయి. వాటిని మీరు అక్కడ పాపప్లో ఎస్ఆ నో అని అడుగుతుంది, అంటే అవి ఇన్కమ్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉందా లేదా అని. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. బట్ అంతా ఇన్కమ్ అనేది కరెక్ట్గా ఉంటేనే కదా మీరు పెడతారు, కాబట్టి ఎస్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బిలో 1 lakh, అబోవ్ 1 lakh, అబోవ్ 2.5 lakh, అబోవ్ 8 lakhs అని చెప్పి అడుగుతుంది ఆ రేంజ్ ఏదైతే మీ ఇన్కమ్లో కనిపిస్తుందో అది పెట్టండి. అర్థమైందా? దట్స్ ఇట్. తర్వాత కేటగిరీలో కూడా ఓసీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మిమ్మల్ని క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అడగదు. అదర్ దెన్ ఓసీ ఎవరన్నా కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంది కదా, ఎంటర్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అక్కడ అడుగుతుంది. ఒకవేళ మీరు ఓసీ స్టూడెంట్స్ అయ్యుండి మీకు ఈడబ్ల్యూఎస్ కనుక, ఓకే, ఓన్లీ ఓసీ అయితేనే మీరు ఆల్రెడీ ఓసీ అని పెడతారు కదా ఫీ పేమెంట్ డీటెయిల్స్లో, అప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆఫ్ ది పేరెంట్స్ కిందనే ఈడబ్ల్యూఎస్ అడుగుతుంది, ఈడబ్ల్యూఎస్ నెంబర్ అడుగుతుంది. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ నెంబర్ ఉందనుకోండి ఓసీ స్టూడెంట్స్కి ఎంటర్ చేయండి, కొంచెం రిజర్వేషన్ వస్తుంది కౌన్సిలింగ్ టైంలోని, అది సపరేట్ ఇది. అంతేగాని ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎంటర్ చేయాలి అనేది ఏం మ్యాండేటరీ కాదు. ఓసీ స్టూడెంట్స్ కూడా ఉంటేనే చేస్తారు, లేకపోతే లేదు. ఈడబ్ల్యూఎస్ వల్ల స్పెషల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి, అవేంటి అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసుకోండి. ఓకే, నెక్స్ట్ తర్వాత మీరు స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ మీది ఏదైతే అది మీకు ఒకవేళ మీరు ఎన్సీసీలో ఉన్నారంటే అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ సర్టిఫికేట్ నెంబర్స్ అడుగుతుంది, అవి ఎంటర్ చేయండి. ఓకే, తర్వాత నెక్స్ట్ పీహెచ్ అయితే మీకు ఏమి ప్రాబ్లం ఉంది అని చెప్పి అడుగుతుంది, దాని రిలేటెడ్ సర్టిఫికేట్స్ కూడా అడుగుతుంది. ఏదైతే అది క్లిక్ చేస్తే బాక్స్ని దాని రిలేటెడ్ డీటెయిల్స్ అడుగుతుంది, ఫిల్ చేస్తారు. తర్వాత మైనార్టీ, నాన్ మైనార్టీ ముస్లిం, క్రిస్టియన్ అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, నాన్ మైనార్టీ అనేది రిమైనింగ్ ఏ కేటగిరీస్ వాళ్ళైనా మీరు చేసుకుంటారు. ఓకే, అంతే. ప్రెజెంట్ అడ్రస్ ఇక్కడ హౌస్ నెంబరు, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్ అన్నీ అడుగుతుంది, టెలిఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్నీ నీట్గా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ప్రెజెంట్ అంటే మీరు ఉంటున్నది, మళ్ళీ పర్మనెంట్ అంటే మీరు ఎప్పటికీ అక్కడే ఉంటే, ఇప్పుడు ఉంటున్నది పర్మనెంట్ అడ్రస్ అదే అనుకుంటే ఇక్కడ బాక్స్ ఉంది చూసారా, పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ ప్రెజెంట్ అడ్రస్. మీరు ఉంటున్నది పర్మనెంట్ అడ్రస్ అదే అనుకుంటే సేమ్ యాజ్
ప్రెజెంట్ అడ్రస్ అని క్లిక్ చేసేయండి. అర్థమవుతుందా? అంతే, ఇంకేం లేదు. కానీ ఇప్పుడు మీరు ఎక్కడో ఉండి తర్వాత ఇంకెక్కడో ఉంటారు అనుకుంటే ఆ పర్మనెంట్ అడ్రస్‌ని ఇవ్వండి. అర్థమవుతుందా? సో, అంతే, ఇంక అంతకన్నా ఏం లేదు. ఆ తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. మీరు డిప్లొమా అయితే డిప్లొమా, బీఎస్సీ అయితే బీఎస్సీ అక్కడ క్లిక్ చేసి మీరు కోర్స్ స్టడీడ్ ఎట్ డిప్లొమా అంటే మీరు సిఎస్సి చదివారా, ఈసీఈ చదివారా, ఏం చదివారని అడుగుతుంది. సెలెక్ట్ చేసుకోండి. అండ్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, అది ఇవ్వండి, పిన్ నెంబరు. అండ్ తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, అంటే ఇప్పుడు మీరు ఇయర్లో పాస్ అవుతారు కాబట్టి ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవ్వాలి మీరు పాస్. ఓకే, నెక్స్ట్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ ఇస్తారు. ఆ తర్వాత ఎస్ఎస్సి ఈక్వలెంట్ 10th క్లాస్ ఆర్ ఏదైతే అది. ఓకే, వాటి యొక్క డీటెయిల్స్ ఇచ్చేస్తారు. మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ అన్నీ కూడా ఎస్ఎస్సి హాల్ టికెట్లో ఉంటాయి లేదా మార్క్స్ లిస్ట్లో ఉంటాయి. ఓకే, మీరు ఎస్ఎస్సి అర్బన్లో చదివారా, రూరల్లో చదివారా. ఆ తర్వాత ప్లేస్ ఆఫ్ స్టడీ అనేది మీరు 7th నుండి డిప్లొమా 3rd ఇయర్ వరకు ఇవ్వాలి. అంటే క్లాస్ 7th సెలెక్ట్ చేయండి. అక్కడ చేసిన తర్వాత ప్లేస్, విలేజ్ అడుగుతుంది. అర్థమవుతుందా? అంటే ఏ విలేజ్లో చదివారు, ఈ స్కూల్ నేమ్ ఏంటి, ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపీరియన్స్, ఇయర్ ఆఫ్ పాస్. అర్థమవుతుందా? ఇది చాలా మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపీరెన్స్, ఇయర్ ఆఫ్ పాస్. దీనికి సపరేట్ వీడియో కావాలంటే నేను మళ్ళీ చేస్తాను, నన్ను అడగండి. అర్థం కాకుండా పెట్టొద్దు. ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపీరియన్స్ అంటే మీరు 7th క్లాస్ ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ సపోజ్ ఫస్ట్ టైం ఎప్పుడు అపియర్ అయ్యారు. ఓకే, అర్థమవుతుందా? 7th క్లాస్ని ఎప్పుడు ఫస్ట్ టైం అపియర్ అయ్యారు. ఫర్ సపోజ్ 2015 వద్దులేండి అంత బ్యాక్, 2018లో మీరు ఫస్ట్ టైం 7th క్లాస్కి అపియర్ అయ్యారు. ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపీరియన్స్. ఏ ఇయర్లో పాస్ అయ్యారు, అదే ఇయర్లో కదా పాస్ అవుతారు. ఫస్ట్ టైం ఎప్పుడు ఏ ఇయర్లో అపియర్ అయ్యారో ఆ ఇయర్లోనే పాస్ అవుతారు మీరు, అంతే కదా. సో అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపీరెన్స్ అంటే ఆ పర్టికులర్ ఎగ్జామ్ని ఎప్పుడు మీరు ఫస్ట్ అటెంప్ట్ చేశారు, ఏ ఇయర్లో, మళ్ళీ అదే ఇయర్లో పాస్ అయ్యారా లేదా, ఇయర్ ఆఫ్ పాస్ అని అడుగుతుంది. రెండు ఒకటే ఉంటాయి. కాకపోతే డిప్లొమా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ విషయంలో అలా ఉండదు. చూడండి, డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఫర్ సపోజ్ ఇయర్ ఆఫ్ ఎపీరియన్స్. ఫర్ సపోజ్ మీరు 2023లోని ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ రాశారు. 2023 ఏప్రిల్లోని ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ ఫస్ట్ టైం అటెంప్ట్ చేశారు. కొంతమంది అదే అటెంప్ట్లో పాస్ అవుతారు. అప్పుడు ఇయర్ ఆఫ్ పాస్ కూడా 2023 ఉంటుంది. కాకపోతే కొంతమంది ఫస్ట్ టైం అపీరియన్స్ ఆ పేపర్ రాసింది, ఆ డిప్లొమా ఫస్ట్ ఇయర్ 2023లో రాసిన కొన్ని రీజన్స్ వల్ల సప్లిమెంటరీ రాయడం వల్ల 2024లో పాస్ అయ్యారు అనుకుందాం దాన్ని. అప్పుడు ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపీరియన్స్ 2023, ఇయర్ ఆఫ్ పాస్ 2024 వస్తుంది. అర్థమైందా? దిస్ ఈస్ థింగ్ హౌ గోయింగ్ ఆన్, అంతే. సో అలా ప్రతిదీ ఎంటర్ చేయాలి, స్కూల్ నేమ్, ఇన్స్టిట్యూట్ నేమ్ అన్నీ. మీరు ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపీరియన్స్, ఇయర్ ఆఫ్ పాస్ మీకు క్లారిటీ లేకపోతే మళ్ళీ అడగండి. నేను కమెంట్ సెక్షన్లో చూసి నేను మళ్ళీ క్లారిటీ చెప్పి మీకు ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అంతేగాని ఊరికనే పెట్టొద్దు. ఓకే, తర్వాత లోకల్ ఏరియా అంటే ఎవరైతే టీజీ నుండి ఏపీకి మైగ్రేట్ అయ్యి వచ్చారో వాళ్ళు రిలేటెడ్గా ఇది అడుగుతుంది. కొన్ని డీటెయిల్స్ ఫిల్ చేయండి. అండ్ డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ దగ్గర మీకు ఏం చూపిస్తుందంటే లైక్ మీరు చూపిస్తాను, ఆగండి, ఇది ఎలా అడుగుతారు అనేది. ఈ డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మళ్ళీ చెప్తాను. ఇక టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్స్ అడుగుతుంది. అంటే ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు వైజాగ్లో ఉంటున్నారు, లేదనుకుంటే శ్రీకాకుళంలో ఉంటున్నారు, విజయనగరంలో ఉంటున్నారు అనుకోండి. ప్రిఫరెన్స్ 1 విజయనగరం ఇస్తారు. ఆ విజయనగరంలోని ఎన్ని కనిపిస్తున్నాయో, ఫర్ సపోజ్ విజయనగరంలోనే మీకు ఒక 4 సెంటర్స్ ఉన్నాయనుకోండి మీకు తెలిసినవి, అది ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3, ప్రిఫరెన్స్ 4 పెట్టేస్తారు. ఇంకో 2 మిగిలిపోయి అనుకోండి, అవి శ్రీకాకుళం దగ్గర కాబట్టి విజయనగరం నుంచి అది పెడతారు, లేదా విశాఖపట్నం దగ్గర కాబట్టి అది పెడతారు. సో అది మీ ఇష్టం, అది మీ ప్రిఫరెన్సెస్, సెంటర్స్ మీరు పెట్టుకోవాలి. ఆ 6 ప్రిఫరెన్సెస్లో ఏదో ఒక ప్రిఫరెన్స్ మీకు అలాట్ చేస్తాడు. అర్థమైందా? సో అది. ఆ తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ మళ్ళీ చెప్పాను. ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో నీట్గా తీసి ఫోటో లెస్ దెన్ 50 KB జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్స్లో మాత్రమే అప్లోడ్ చేయాలి. పీడిఎఫ్ ఫార్మాట్లో, పిఎన్జీ ఫార్మాట్స్లోని, ఇంకా MP4, MP3లో అలాంటివి వెయిట్ చేయకండి. అవన్నీ వీడియోలు అనుకోండి, బట్ చెప్తున్నాను ఓన్లీ ఈ ఫార్మాట్స్ లెస్ దెన్ 50 KB మాత్రం ఫైల్ అనేది ఉండాలి. 5 రిఫరెన్స్ చెప్తున్నాను. ఇలా 50 KB కన్నా లెస్ దెన్ ఉండాలి అంటే మీరు ఏం చేస్తారంటే క్లియర్ ఫోటోగ్రాఫ్ తీసి ఆన్లైన్ కంప్రెసర్ అప్లికేషన్స్ ఉంటాయి ప్లే స్టోర్లో లేదా గూగుల్లో ఉంటాయి ఫ్రీవి, అవి యూస్ చేసి 50 KB కన్నా లైక్ 45 KB 49 KB దానికి సైజ్ లిమిట్ పెట్టుకొని మీరు కంప్రెస్ చేసి ఫోటోని అప్లోడ్ చేయండి. అప్పుడు మాత్రమే తీసుకుంటుంది, లేదా అప్పటి వరకు తీసుకోదు. అర్థమైందా? అండ్ నెక్స్ట్ సిగ్నేచర్ నీట్గా ఒక వైట్ పేపర్ మీద ఏదో కలర్ పెన్తోని, ఐ మీన్ బ్లూ కలర్ పెన్ ఆర్ బ్లాక్ కలర్ పెన్తోని నీట్గా సిగ్నేచర్ చేసి, మీరు ఎప్పుడు ఎలా చేస్తారో అలా చేసి దాన్ని క్రాప్ చేసి లెస్ దెన్ 30 KB జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్లోకి వచ్చేటట్టు చూసుకొని ఫైల్ని అప్లోడ్ చేయండి. లెస్ దెన్ 50 KB ఫర్ ఫోటోగ్రాఫ్, లెస్ దెన్ 30 KB ఫర్ యువర్ సిగ్నేచర్. దిస్ ఆర్ మ్యాండేటరీ టిప్స్. ఓకే, ఖచ్చితంగా చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ఐ హ్యావ్ కేర్ఫుల్లీ గాన్ త్రూ ద ఇన్స్ట్రక్షన్ బుక్లెట్, అన్నీ ఉన్నది ఇక్కడ. అక్కడ క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంది అనుకుంటే ప్లీజ్ హోల్డ్ యువర్, ఓకే, ప్లీజ్ హోల్డ్ అయ్యి సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా,
అదిగో మళ్ళీ చెప్తున్నాను. ప్రివ్యూ సబ్మిట్ అని ఉంది కదా, యూ విల్ హ్యావ్ అ ఛాన్స్ టు ప్రివ్యూ యువర్ అప్లికేషన్ అండ్ దెన్ ఫైనలీ కన్ఫర్మ్ యువర్ అప్లికేషన్ బై క్లికింగ్ ఆన్ ద కన్ఫర్మ్ బటన్. ఓకే, మీ మొత్తం డీటెయిల్స్ అంతా అయిపోయిన తర్వాత మీకు చెప్పాను కదా సేవ్, ప్రివ్యూ ఆర్ సబ్మిట్ అని చెప్పి కనిపిస్తుంది. మీరు మొత్తం అంతా పర్ఫెక్ట్గా ఉన్నారు, ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్టే, ఇంకొకసారి వెరిఫై చేసుకోండి. చేసేసుకున్న తర్వాత అప్పుడు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. లేదు డౌట్ ఉంది అనుకుంటే సేవ్ అని క్లిక్ చేయండి. సేవ్ అని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే డేటాబేస్లో సేవ్ అవుతుంది. మీరు తర్వాత వచ్చి మళ్ళీ చిన్న చిన్న ఎడిట్స్ చేసుకొని మీరు మళ్ళీ కావాలనుకుంటే సబ్మిట్ చేయొచ్చు. కానీ అట్ ద ఫైనల్ మూమెంట్ మీరు అన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే సబ్మిట్ చేయాలి, సేవ్ కాదు. సబ్మిట్ చేసి వెళ్తేనే అవి సబ్మిట్ అయ్యి డేటాబేస్లో స్టోర్ అవుతాయి. అర్థమవుతుందా? జస్ట్ సేవ్ చేస్తే ఏంటంటే టెంపరీగా సేవ్ అవుతాయి. అవి మీ తర్వాత మళ్ళీ ఏమైనా డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకొని ఫైనల్గా సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది కంప్లీట్ ప్రాసెస్. ఓకే, ఆఫ్టర్ మీరు ప్రివ్యూ అండ్ సబ్మిట్ చేసిన తర్వాత, ప్రివ్యూ అండ్ సబ్మిట్ అని చెప్పాను కదా, అవి క్లిక్ చేసిన తర్వాత మీకు అన్ని డీటెయిల్స్ కూడా ఒక పేపర్ మీద కనిపిస్తాయి. మీ డీటెయిల్స్ అన్నీ ఒకవేళ కనుక మీరు మోడిఫై చేయాలంటే అక్కడే మోడిఫై అనే ఆప్షన్ ఉంటుంది, మోడిఫై చేయొచ్చు. లేదు అన్నీ కన్ఫర్మే అనుకుంటే కన్ఫర్మ్ అని ఫ్రీజ్ చేసుకోవచ్చు. లేదా నేను చెప్పినట్టుగా సేవ్ ఏంటంటే సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ప్రివ్యూ అండ్ సబ్మిట్ కాకుండా టెంపరీగా సేవ్ అవుతాయి. మీరు తర్వాత వచ్చి మళ్ళీ సబ్మిట్ చేసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇది ప్రాసెస్ సింపుల్. కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే సబ్మిట్ చేసుకోండి. అండ్ ఇంకొక ఆప్షన్ మీకు చెప్తాను అన్నాను, అది వినండి ఇప్పుడు. ఫైనల్గా మీరు అప్లికేషన్ ఫామ్ అంతా కన్ఫర్మ్ అయిన తర్వాత, సబ్మిట్ చేసిన తర్వాత ఏపీ ఈసెట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ రెఫరెన్స్ నెంబర్ ఇస్తుంది. అది ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి, ఎందుకంటే తర్వాతకు ఉపయోగపడుతుంది. అంటే మీరు ప్రింట్ చేయాలి కదా, మీ రిజిస్ట్రేషన్ ఫామ్ని, అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ చేయాలంటే మీ దగ్గర ఉండాలి. అంటే ఈ రెఫరెన్స్ నెంబర్ ఇంపార్టెంట్, దాన్ని క్లిక్ చేసుకోండి. ఓకే, ప్రింట్ అప్లికేషన్ అని డైరెక్ట్గా అక్కడే కనిపిస్తుంది, లేదా స్టెప్ 4లో ప్రింట్ అప్లికేషన్ అని ఉంటుంది. సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఇక్కడ ఇచ్చారో అది స్క్రీన్షాట్ తీసుకొని పెట్టుకొని మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ఎలా చెక్ చేయాలని నేను చెప్తాను. అండ్ డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మీకు చెప్పాను కదా, మీరు ఏ ఎగ్జామినేషన్ పేపర్కి అపియర్ అవుతున్నారు ఫర్ ఈసెట్ అనేది కూడా అడుగుతుంది. మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడే అక్కడ చూస్ ఈసెట్ ఎగ్జామ్ పేపర్ అని అడుగుతుంది. మీకు కనిపించిన బ్రాంచెస్ నుండి మీరు ఏ బ్రాంచ్ ఎగ్జామ్ పేపర్ రాయాలనుకుంటున్నారో అది రాయాలి. బట్ ఏ బ్రాంచ్ అయినా రాయొచ్చు అంటే అలా కాదు. ఫర్ సపోజ్ మీరు మెకానికల్ అనుకోండి, మెకానికల్ పేపర్ రాస్తారు. మెకానికల్ పేపర్ రాయాలనుకుంటే మెకానికల్ పేపర్ రాసుకోవచ్చు. దానికి కాకుండా మీరు మెకానికల్ కాకుండా ఇంకేదైనా అదర్ బ్రాంచ్కి ఆప్ట్ చేయాలి, అదర్ బ్రాంచ్ పేపర్ రాద్దాము అనుకుంటే మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకోవాలి. అంటే బీయింగ్ అ మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ మీరు ఏ అదర్ పేపర్స్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పి మీకు ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ చూసుకొని మీరు ఎగ్జామ్ని ఆ పేపర్ని పెట్టుకోవచ్చు. లేదు మీరు మెక్కే రాస్తామంటే శుభ్రంగా మెక్కని పెట్టండి, అంతే, అంతకన్నా ఏం లేదు. అలాగే మళ్ళీ ఈసీఈ స్టూడెంట్స్ సిఎస్సి పేపర్ రాయొచ్చు. అది అప్పుడు మీరు ఈ సిఎస్సి పేపర్ రాయాలి అంటే ఇక్కడే సిఎస్సి అని క్లిక్ చేసుకోండి, అప్పుడు మీకు సిఎస్సి పేపరే డిస్ప్లే అవుతుంది. బట్ ఇంకొకటి కూడా ఉంది. అదేంటి అంటే మీరు ఈసీఈ స్టూడెంట్స్ అయ్యి ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, ఇది ప్రతిదానికి ఈసీఈ స్టూడెంట్స్ అయ్యి సిఎస్సికి బ్రాంచ్ చేంజ్ అవ్వాలి అంటే చేంజ్ అవ్వచ్చు, అది కౌన్సిలింగ్ టైంలో అవ్వచ్చు. ఈవెన్ దో ఇప్పుడు మీరు సిఎస్సి పేపర్ రాయకపోయినా కూడా మీరు చేంజ్ అవ్వచ్చు, అది కూడా గుర్తుపెట్టుకోండి. బట్ అక్కడ కొంచెం కష్టం అవుతుంది. ఓకే, అది మాత్రం గుర్తుపెట్టుకొని చేయండి. ఇది మాత్రం నీట్గా మీ డీటెయిల్స్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ ఇచ్చేయండి. మీ సిఎస్సి అయితే సిఎస్సి, ఈసీ అయితే ఈసీఈ పేపర్స్ మీద క్లిక్ చేసుకొని రాసుకోండి. మీరు బ్రాంచ్ చేంజ్ అవుదామని వేరే బ్రాంచ్ పేపర్ రాద్దామని ఉద్దేశం ఉన్నప్పుడు మీరు బ్రాంచ్ చెక్ చేయాలి, ఎలిజిబిలిటీ చెక్ చేయాలి. ఈసీఈ అయితే మీరు ఏ బ్రాంచెస్ పేపర్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉన్నారు. ఆల్రెడీ నేను వీడియో చేశాను, అది చూడండి ఒకసారి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, బ్రాంచ్ ఎలిజిబిలిటీ చెక్ లిస్ట్ అని చెప్పి, అది చూసుకొని ఫిల్ చేసుకోండి. దట్స్ ఇట్. ఇది నీట్గా ఫిల్ చేయాలి. అవన్నీ అయిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ చేసుకోవచ్చు. అది అలా చేయాలి. ఆఫ్టర్ దట్ స్టెప్ 4 ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని అన్నది కదా. ఓకే, ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఏదైతే ముందు మీరు పేమెంట్ చేసినప్పుడు ఉందో అది, రిజిస్ట్రేషన్ నెంబర్, ఏ రిజిస్ట్రేషన్ నెంబర్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ స్క్రీన్షాట్ తీయమన్నాను కదా అది, అండ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి అప్లికేషన్ డీటెయిల్స్, గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ అని కొడితే మీ అప్లికేషన్ అంతా వస్తుంది. దాన్ని ప్రింట్ చేసుకొని సేవ్ చేసుకోండి, అంతే. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.